యుద్ధం ముగిసిపోయిందని ప్రపంచమనుకుంది. కాని బాహుబలి చరిత్రలో రక్తగాథలు ఎప్పటికీ ఆగవు. ఈ నేలపై ఒకప్పుడు బాహుబలి నడిచాడు. ఇప్పుడు అతని ధర్మం రాజ్యాన్ని కాపాడుతోంది. సింహం కుమారుడు సింహమే అవుతాడు. కాని నిజమైన రాజు కావాలంటే కేవలం శక్తి సరిపోదు. ప్రజల కన్నీటి విలువ కూడా తెలుసుకోవాలి. అతని చేతిలో ఖడ్గముంది, కాని అతని హృదయంలో ఇంకా యుద్ధం మిగిలే ఉంది. పగ కాలంతో చనిపోదు, అది రక్తంలో పెరుగుతుంది. రుద్రదేవ యుద్ధం కోసం పుట్టిన రాజు కాదు, విధ్వంసం కోసం పుట్టిన రాక్షసుడు. ఒక పిల్లవాడి కన్నీళ్లు సంవత్సరాల తర్వాత రక్తయుద్ధంగా తిరిగి వచ్చాయి. యుద్ధం మొదలైనప్పుడు ముందుగా కాలిపోవేది ప్రజల జీవితాలే. శక్తి ఉన్నవాడు యుద్ధం మొదలుపెడుతాడు. ధర్మం ఉన్నవాడు మాత్రమే యుద్ధాన్ని ముగించగలడు. మొదటిసారి మాహిష్మతి గర్వం నేలకూలింది. ఇది సింహాసనం కోసం యుద్ధం కాదు, బాహుబలి వారసత్వం కోసం యుద్ధం. ప్రతి యుద్ధాన్ని గెలిపించే శక్తి కొన్నిసార్లు ఖడ్గంలో కాదు, దాన్ని ధరించే మనిషిలో ఉంటుంది. ఒక యోధుడు ఖడ్గాన్ని వెతుకుతాడు, కాని ఒక రాజు తనలోని నిజాన్ని వెతుకుతాడు. వజ్ర ఖడ్గం శక్తి ఉన్నవాడికి దొరకదు, ధర్మమున్నవాడికి దొరుకుతుంది. రాజు సింహాసనం మీద కూర్చుంటే గొప్ప కాదు, ప్రజల కోసం ప్రాణమిస్తే చరిత్ర అవుతాడు. ఒక తండ్రి చనిపోలేదు, ఒక లెజెండ్ అమరుడయ్యాడు. ఒకవైపు ప్రతీకారం, మరోవైపు ధర్మం. చివరికి గెలిచింది బాహుబలి వారసత్వం. రాజులు మారచ్చు, కాలం మారచ్చు, కాని మాహిష్మతి నేలపై బాహుబలి శాశ్వతం. యుద్ధం ఇంకా ముగియలేదు.